సైన్స్ ఈజ్ ద ఫ్యూచర్. ఇది మనం చిన్నప్పుడు స్కూల్లో నుంచి వింటూ వస్తున్నాం. అదే మనం చేసిన తప్పు. సైన్స్ ఈజ్ ద ఫ్యూచర్ అని విన్నాం, కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మనమే కాదు, మన ముందు జనరేషన్స్ అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్స్ కూడా దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సైన్స్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ అనే మాయలో పడిపోయారు. ఇంజనీరింగ్ చేయడంలో తప్పేమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం పొద్దున్నే లేచి యూజ్ చేసే ఫ్లష్ నుంచి నైట్ పడుకునే ముందు ఆఫ్ చేసే లైట్ వరకు ప్రతి దాన్ని డిజైన్ చేసింది ఇంజనీర్సే. ఇండియాలో ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల మంది ఇంజనీర్స్ తయారవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇండియాలో ఒక రాయిని అలా పైకి విసిరారనుకోండి, అది ఖచ్చితంగా ఒక ఇంజనీర్ తల మీద పడుతుంది. అంటే అంతమంది ఇంజనీర్స్ మన దగ్గర ఉన్నారు. సో డిమాండ్ ఉంది, దానికి తగిన సప్లై కూడా ఉంది. మరి ఎందుకని మన దేశంలో చాలా వరకు ఇంజనీర్స్ ఖాళీగా ఉంటున్నారు? ఎందుకని ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫీల్డ్స్ వదిలేసి టీ అమ్ముకోవటం నుంచి ఆఫీస్లో ఫైల్స్ అందించే ప్యూన్స్గా పనిచేస్తున్నారు? అవసరం ఉన్నా లేకపోయినా ఎందుకని మన దేశంలోని స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత వేరే జాబ్స్ చేస్తున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఇంజనీర్స్కి జాబ్స్ రాకపోవడానికి గల కారణాలేంటి? వీటన్నిటికి ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వై ఇంజనీర్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా. మొదటగా ఎందుకని మన దేశంలో ఇంజనీర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది? ఇంజనీరింగ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఉన్న కెరియర్స్ అన్నిటిలోకి ఇంజనీరింగ్ అనేది చాలా డైవర్స్ ఫీల్డ్. ఇంజనీరింగ్ ని చూస్ చేసుకున్న వాళ్ళకి స్టేబుల్ కెరియర్ లభించే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడంటే ఇంజనీరింగ్ చాలా కామన్ అయిపోయింది, కానీ ఒకప్పుడు ఇంజనీరింగ్ అనేది చాలా స్పెషల్ ఫీల్డ్గా ఉండేది. ముఖ్యంగా 1991లో ఇండియన్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ రీఫార్మ్స్తో ఇండియాలో ఎకానమీ పూర్తిగా మారిపోయింది. ఆల్రెడీ దాని గురించి నేను ఒక వీడియో కూడా చేస్తాను. ఇన్ కేసు మీరు మిస్ అయితే చూడటానికి ట్రై చేయండి. ఎన్నో ఫారిన్ కంపెనీస్ ఇండియాలోకి వచ్చి స్థిరపడ్డాయి. దానివల్ల ఇంజనీర్స్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. అలా మెల్లిగా ఏళ్ళు గడిచే కొద్దీ దేశంలో గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన డెవలప్మెంట్స్ ప్లస్ రోజు రోజుకి పెరుగుతున్న ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్తో ఇంజనీరింగ్కి డిమాండ్ బాగా పెరిగిపోయి ప్రతి ఇండియన్ ఫ్యామిలీ దృష్టిలో ఇంజనీరింగ్ ఒక సోషల్ స్టేటస్గా మారిపోయింది. సో అలా ఇంజనీరింగ్ అనేది స్టేటస్ సింబల్గా మారిపోవడంతో ప్రతి ఇండియన్ ఫ్యామిలీ తమ పిల్లల్ని ఇంజనీర్స్గా చేయాలి అని బలంగా ఫిక్స్ అయిపోయాయి. పిల్లల గోల్స్, ప్యాషన్స్ని పట్టించుకోకుండా ముందు ఇంజనీరింగ్ చేయి, ఆ తర్వాత నీకు నచ్చింది చేయి అనే థియరీతో ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లల్ని ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తున్నారు. రిచ్, మిడిల్, పూర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ థియరీనే ఫాలో అవడం వల్ల ఇండియాలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంఖ్య పెరిగిపోతుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు, బాగానే ఉంది. ప్రతి ఏటా దాదాపు 15 లక్షల మంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు. ఇది కూడా బాగానే ఉంది. కానీ ఇలా పాస్ అయిన వాళ్ళల్లో కేవలం 30 to 40% మంది మాత్రమే జాబ్స్ సంపాదిస్తున్నారు. అండ్ మిగతా వాళ్ళు జాబ్లెస్గా ఉంటున్నారు, లేదా వాళ్ళ ఫీల్డ్కి సంబంధం లేని జాబ్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, బీటెక్లో ఈసీఈ బ్రాంచ్ అనమాట మాది. జాబ్ వచ్చిందేమో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో, ప్రజెంట్ చేస్తుందేమో యూట్యూబ్లో. నా చదువుకి నేను చేసే పనికి సంబంధమే లేదు. టెమిలీస్ అనే హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2023లో పాస్ అయిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో కేవలం 10% మాత్రమే జాబ్స్ సంపాదించగలిగారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇంకో రిపోర్ట్ ప్రకారం కేవలం 3% ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే ఇండియాలో టాప్ టెక్ కంపెనీస్లో జాబ్స్ సంపాదించగలుగుతున్నారు. ఇవన్నీ కొంచెం అఫీషియల్ రిపోర్ట్స్. బట్ ఇంకా డెప్త్కి వెళ్తే ఇంజనీరింగ్ చేసి బతిండా రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేసే మోహిత్ కుమార్ లాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. అంతదాకా ఎందుకు, ఛత్తీస్గఢ్లో 2022లో జరిగిన ప్యూన్ రిటర్న్ ఎగ్జామ్కి 2,25,000 మంది హాజరయ్యారు. వీళ్ళల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్తో ఉన్న ఇంజనీర్స్ కూడా ఉన్నారు. సో ఎందుకని ఇండియాలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది? దానికి గల కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. రీజన్స్ వై ఇంజనీర్స్ ఆర్ జాబ్లెస్ ఇన్ ఇండియా. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి జాబ్ రాకుండా పోవడానికి మొదటి కారణం స్కిల్స్ లేకపోవడం. మనందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ చేయాలంటే ఖచ్చితంగా సైన్స్ ఇంకా మ్యాథమెటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉండి తీరాలి. వీటి మీద జెన్యూన్ ఇంట్రెస్ట్ లేకుండా పేరెంట్స్ ఫోర్స్ చేశారని, రిలేటివ్స్ దగ్గర స్టేటస్ పోతుంది అనే కారణాలతో ఎవరైతే ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతారో వాళ్ళు స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు. ఇలాంటి వాళ్ళు ఇంజనీరింగ్ ఎలాగోలా పాస్ అయిపోయి బయటకు వస్తారు. కానీ స్కిల్స్ లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ కి సంబంధించిన ఫీల్డ్స్ లో జాబ్ సంపాదించలేక ఖాళీగా ఉండిపోతున్నారు, లేదా వాళ్ళ చదువుకి సంబంధం లేని ఫీల్డ్ లో సెటిల్ అయిపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రీ రెడీ స్కిల్స్. పేరెంట్స్ బలవంతం మీద ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళ సంగతి
సంగతి సరే, ఇష్టంగా ఇంజనీరింగ్లో జాయిన్ అయి 4 ఏళ్ల పాటు కష్టపడి పాస్ అయినా కూడా చాలా మందికి జాబ్స్ రావడం లేదు. దీనికి కారణం వాళ్ళకి ఇండస్ట్రీ స్కిల్స్ లేకపోవడం. మార్కెట్లో డేటా అనాలిసిస్, ఏఐ ప్రోగ్రామింగ్ అండ్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి వాటికి మంచి డిమాండ్ ఉంది. అండ్ ముఖ్యంగా డేటా సైన్స్, దీనికైతే ప్రెసెంట్ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. డేటా సైన్స్ జాబ్స్ ఇండియాలో ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయి. డేటా సైంటిస్టులకి డిమాండ్ కూడా అంతే బాగా పెరుగుతుంది. ఇండియా మ్యాగజైన్ అనలిటిక్స్ ప్రకారం 2021లో డేటా సైన్స్ రోల్ 45% పెరిగింది. అండ్ ఇది దేశవ్యాప్తంగా 93,500 జాబ్ ఓపెనింగ్స్కి కారణమైందనమాట. 2023లో ఈ సంఖ్య ఇంకా పెరుగుంటుంది. ప్రజెంట్ ఇండియాలో డేటా సైంటిస్టులకి శాలరీ వచ్చేసి 12 lakhs per annum వరకు ఉంటుంది. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ అనమాట. 6 monthsలో స్కిల్డ్ డేటా సైన్స్ ప్రొఫెషనల్ అవ్వచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి February 24th స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ 4,000కి పైగా యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. ఇన్ కేస్ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఫామ్ని ఫిల్ చేసేయండి. వీళ్ళే మీకు కాల్ చేస్తారు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంజనీరింగ్ అంటే జస్ట్ డిగ్రీ తెచ్చుకోవడం కాదు. ఈ ఫీల్డ్లో కంటిన్యూస్గా నేర్చుకొని మార్కెట్కి తగ్గట్టు స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ పాస్ అయితే చాలు అనే ఉద్దేశంతో స్కిల్స్ని డెవలప్ చేసుకోవటం పక్కన పెట్టేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ మీద వాళ్ళు చూపించే ఇగ్నోరెన్స్ ఆ తర్వాత వాళ్ళ కెరియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అఫ్ కోర్స్ కొంతమంది తెలివైన స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుకుంటేనే బయట ఇండస్ట్రీకి సరిపడేలా ఎప్పటికప్పుడు తమ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు స్కిల్స్ అంటే కేవలం టెక్నికల్ స్కిల్స్ అనుకుని వాటిని మాత్రమే డెవలప్ చేసుకుంటూ సాఫ్ట్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ వర్క్, అడాప్టబిలిటీ లాంటి వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. ఇంజనీరింగ్ తర్వాత జాబ్ తెచ్చుకోవాలంటే టెక్నికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్డేటెడ్ కరికులం. ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడో బ్రిటిష్ కలోనియల్ టైంలోది. అప్పట్లో కరికులం ఎలా ఉండేదంటే ఆ టైంలో అవసరమైన బిల్డింగ్స్, రోడ్స్, కెనాల్స్, పోర్ట్స్ వీటిని ఎలా కట్టాలి, వీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ నేర్పించేవాళ్ళు. ప్లస్ నేవీ ఇంకా ఆర్మీలో అవసరమయ్యే ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేయడం కూడా ఈ కరికులంలో ఉండేది. సింపుల్గా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చి మనకు నేర్పించి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పటికీ 76 సంవత్సరాలు అవుతున్న చాలా వరకు ఇండియాలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంకా అదే పాత కరికులంని వాడుతున్నాయి. ఒక పక్కన ప్రపంచం మొత్తం రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ముందుకు దూసుకు వెళ్ళిపోతుంటే మన దగ్గర మాత్రం అవసరం లేని ఓల్డ్ టాపిక్స్ని నేర్పిస్తున్నారు. దీనివల్ల బయటికి వచ్చాక స్టూడెంట్స్ అప్డేటెడ్ నాలెడ్జ్ లేక జాబ్స్కి దూరం అవుతున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన స్టూడెంట్స్కి జాబ్ రాకపోవడానికి ఇంకో కారణం ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవటం. ఒకప్పుడు ఇండియన్ మార్కెట్ కేవలం క్వాంటిటీ మీద నడిచేది. సో అప్పట్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతగా అవసరం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ క్వాలిటీ మీద నడుస్తుంది. ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం కంపెనీలు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండి అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసి క్యాండిడేట్స్ కోసం వెతుకుతున్నాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ మూలన కూడా ప్రాక్టికల్ థింకింగ్ని ఎంకరేజ్ చేయరు. సో ఆబ్వియస్గా ఇంజనీరింగ్లో కూడా ఇది ఉండదు. ఎంతసేపటికి మార్కులు తెచ్చుకోవాలి, సబ్జెక్ట్ పాస్ అవ్వాలి అని టెన్షన్ పడతారు తప్ప ఏ స్టూడెంట్ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ని పెంచుకోవాలి అని చూడరు. తాము నేర్చుకున్న వాటిని ఎలా ఎగ్జామ్లో రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి అని ఆలోచించే వాళ్ళే తప్ప ఆ నేర్చుకున్న దాంతో రియల్ లైఫ్లో వచ్చే ఉపయోగం ఏంటి అని ఆలోచించే స్టూడెంట్స్ చాలా తక్కువ. లో క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇండియాలో ఇంజనీర్స్ జాబ్లెస్గా అవ్వటానికి ఒక కారణంగా ఉంది. ఇండియాలో దాదాపు 4,351 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వీటిలో టాప్ టైర్ కాలేజెస్ అయిన ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ తప్ప మిగతా కాలేజెస్లో చాలా వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ లభించడం లేదు. 2022 జులైలో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్స్ ఆఫ్ 2022ని విడుదల చేసింది. NIRF ర్యాంకింగ్స్ని ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇస్తారనమాట. లైక్ కాలేజీలో ఉండే టీచింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ ప్లస్ ఆ కాలేజీలో ఉండే గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని తీసుకుంటారు. 2022లో 200 కాలేజెస్కి ర్యాంకింగ్స్ని ఇచ్చారు. టాప్ ర్యాంకింగ్ కాలేజ్ పర్సంటేజ్ వచ్చేసి 90.04%. 90.04% అంటే బెస్టే అనుకోవచ్చు. కానీ ఈ లిస్ట్లో 50th ర్యాంక్ సాధించిన కాలేజ్ పర్సంటేజ్ 50.11%.
10th ర్యాంక్ సాధించిన కాలేజ్ యొక్క పర్సంటేజ్ 40.14%. 200 ర్యాంక్ సాధించిన కాలేజ్ యొక్క పర్సంటేజ్ 33.7%. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే టాప్ 200 కాలేజెస్లో 200th కాలేజ్ పర్సంటేజ్ 33.7 ఉందంటే ఈ ర్యాంకింగ్ కోసం అప్లై చేసి ప్లేస్ సాధించలేకపోయిన 1049 కాలేజెస్ పరిస్థితి ఏంటి? అసలు ఓవరాల్గా ఉన్న 4351 కాలేజీల పరిస్థితి ఎలా ఉందో. ఇండియాలో ఇంజనీరింగ్కి బాగా డిమాండ్ పెరిగిపోవడంతో ఇంజనీరింగ్ కాలేజెస్ పుట్టగొడుగుల్లా పుట్టుకొని వస్తున్నాయి. కానీ ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ డబ్బు సంపాదన మీద తప్ప స్టూడెంట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఈ కాలేజెస్లో సరైన ల్యాబ్లు ఉండవు, ఫ్యాకల్టీ సరిగ్గా ఉండదు. వీటి వల్ల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాస్ అవ్వడమే కష్టంగా మారిపోతుంది. ఇంకా బయటకు వచ్చి జాబ్స్ సాధించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకి జాబ్స్ రాకపోవడానికి ఇంకో కారణం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉండే మైండ్ సెట్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో చాలామంది ఎడ్యుకేషన్ టైంలో లేజీగా ఉంటారు. అనుకున్న పనిని చేయకుండా పోస్ట్ పోన్ చేస్తూ తమకి తాము సిల్లీ ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటూ వస్తారు. ఈ మైండ్ సెట్తో పాస్ అయ్యి ఇదే మైండ్ సెట్తో జాబ్ సెర్చింగ్కి వెళ్తారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ కంపెనీ కూడా లేజీ క్యాండిడేట్స్ని తీసుకోవాలి అనుకోదు. బేసిక్గా ఇంజనీరింగ్ అనేది ఇండియాలో మోస్ట్ ఫేమస్ ప్లాన్ బి. మామూలుగా ప్లాన్ ఏ తర్వాత ప్లాన్ బికి వెళ్తారు కదా, కానీ ఇంజనీరింగ్ అనే ప్లాన్ బిని ముందు కంప్లీట్ చేసి ఆ తర్వాత ప్లాన్ ఏ గురించి ఆలోచిస్తారు ఇండియన్స్. కెరియర్లో ఏం చేయాలనుకున్నా ముందు ఇంజనీరింగ్ చేయటం తప్పనిసరిగా మారిపోయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇంజనీరింగ్లోనే ఫ్యూచర్ వెతుక్కునే ఛాన్స్ ఉందని ఎక్కువ శాతం మంది పట్టించుకోవట్లేదు. ఫ్యామిలీ ప్రెషర్ చేయటం వల్ల కొంతమంది, ఫ్రెండ్స్ను చూసి ఇంకొంతమంది అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాంట్లో కెరియర్ ఎలా ఉంటుంది అనేది తెలియకుండానే దానిలోకి ఎంటర్ అయిపోయి సబ్జెక్ట్స్ పాస్ అవ్వడం ఒక్కటే గోల్గా పెట్టుకొని కింద మీద పడి పాస్ అయ్యి ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉండిపోతున్నారు. లేదా తమ చదువుకి సంబంధం లేని ఫీల్డ్లోకి వెళ్ళి లైఫ్లో అసంతృప్తితో ఉండిపోతున్నారు. మరి ఈ జాబ్లెస్ ఇంజనీర్స్కి అంతం లేదా? ఇండియాలో ఇంజనీర్ అనేవాడు ఖాళీగానే ఉండాల్సిందేనా అంటే లేదు. ఈ ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. సొల్యూషన్స్ ముందుగా పేరెంట్స్ మైండ్ సెట్ మారాలి. పిల్లలకి లైఫ్లో 10th టర్నింగ్ పాయింట్, అది అయిపోయిన తర్వాత 12th టర్నింగ్ పాయింట్ అని చెప్పి అవన్నీ కాదు ఇంజనీరింగ్ చేస్తే లైఫ్ టర్న్ అవుతుంది అని చెప్తూ ఉంటారు పేరెంట్స్. పాపం పిల్లలు ఈ టర్న్లు యూ టర్న్లు తీసుకొని వాళ్ళ లైఫ్ని ఒక సర్కిల్ లాగా మార్చేసుకొని ఎటు పోకుండా చుట్టూ ఖాళీగా తిరుగుతూ ఉంటారు. రావు గారు అబ్బాయికి మద్రాస్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది, శేఖర్ గారు అమ్మాయికి సిబిఐటిలో సీట్ వచ్చింది అనుకుంటూ కంపారిజన్కి పోయి లక్షల రూపాయలు లోన్ తీసుకోకుండా ముందు మీ పిల్లల ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోండి. ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాంట్లో ఉండే ఫీల్డ్స్ ఏంటి అనేది వాళ్ళకి ముందు నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఇంజనీరింగ్ అంటే క్లియర్గా అర్థమవుతుంది. దానికి తగిన స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే సైన్స్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పటికి కూడా చాలా వరకు యూనివర్సిటీస్ ఓల్డ్ సిలబస్ని ఫాలో అవుతున్నాయి. వీటి వల్ల సబ్జెక్ట్స్ సంఖ్య పెరుగుతుంది తప్ప స్టూడెంట్స్కి ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు. ఈ సిలబస్ని అప్డేట్ చేసి ప్రజెంట్ అవసరమయ్యే సాఫ్ట్వేర్ టూల్స్ని నేర్పించాలి. అంతేకాకుండా కాలేజెస్ కేవలం టెక్నికల్ స్కిల్సే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ని కూడా నేర్పిస్తే జాబ్ సెర్చింగ్లో స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ని మ్యాండేటరీ చేయాలి. అంటే ఇంటర్న్షిప్లు, రీసెర్చ్ పేపర్లు రాయటం లాంటి వాటిని కంపల్సరీ చేయాలి. ఇలా చేయటం వల్ల బయట కంపెనీస్ ఎలా ఉంటాయి, జాబ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది. ఈ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోవాలి. వచ్చే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ని అప్రూవ్ చేయకుండా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి. సరైన ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్న్షిప్స్ ఉండే కాలేజెస్కి మాత్రమే అప్రూవల్స్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఈ కాలేజెస్ని చెక్ చేసి వాటిని అప్రూవల్స్ని రిన్యూ చేస్తూ ఉండాలి. ఇంజనీర్స్లో అన్ఎంప్లాయ్మెంట్ని పోగొట్టడం కోసం గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేయటం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ ఇవ్వటం లాంటివి చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా స్టూడెంట్స్ తమ ఫ్యూచర్ ఏంటో ప్లాన్ చేసుకోవాలి. ఇంజనీరింగ్ అనేది ఒక పెద్ద చెరువు లాంటిది. అన్ని తెలుసుకొని ఈత నేర్చుకుని దిగితే సక్సెస్ఫుల్గా బయటకు వచ్చి జాబ్ సాధిస్తారు. ఏం తెలియకుండా ఎవరో తోసేశారు అని దూకితే నిండా మునిగిపోయి ఎవరి కాళ్ళు పట్టుకొని బతుకు కాపాడుకోవాల్సి వస్తుంది. అందుకే సరైన గైడెన్స్తో ముందుకెళ్ళండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ మీకు తెలిసిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. బాయ్ బాయ్.